వాసుదేవరెడ్డి గారు ప్రధానంగా చూసుకున్నట్లయితే అయితే పార్టీ పేరించినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించి రాజీనామా చేయాలని చెప్పేసి సవాల్ విసురుతున్నారు. ప్రధానంగా వారేమో పార్టీలో లేరంటారు, వీళ్ళేమో కాంగ్రెస్ పార్టీలో ఉన్నామని చెప్తారు. అంత గందరగోళమైనటువంటి సిచ్యువేషన్ ఏదైతే వాళ్ళతో రాజీనామా చేయించి ఎలక్షన్స్కి వెళ్తారనే హోప్స్ ఉంటాయంటారా? సురేష్ గారు ముఖ్యమంత్రి గారు మొన్న ప్రెస్ మీట్లో మాట్లాడిన విధానం చూస్తా అంటే నవ్వొచ్చింది మా అందరికీ, చూసిన వాళ్ళందరికీ. ఎందుకంటే మేము వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ అని వాళ్ళు అంటారు, మా కాంగ్రెస్ కాదని వీళ్ళు చెప్తారు. మీరు బీఆర్ఎస్ పార్టీ అయితే మా దగ్గర రండి, మాతో పాటు కలిసి పనిచేయని మేము అంటాం. మధ్యలో ఈ పార్టీ మారిన వాళ్ళు ఎటో తెలుసుకోపోతున్నారు, ఎటు తెలుసుకోలేకపోతా ఉన్నారు. ఆడనా మొగనా లేదు మాడనా? మీరు ఏంటిది? మీరు ఇవాళ అనేక సందర్భాలలో చెప్పారు కదా, మీరే మీ మీడియా సమావేశాలలో మేము అభివృద్ధి కోసం పార్టీ మారినామని మీరే చెప్పిండ్రు, పార్టీ మారిన వాళ్ళే చెప్పిండ్రు. మరి వాళ్ళు ఇంకా దాన్ని దాచుకుంటే ఇంకా మరి ఏమనాలి? మిమ్మల్ని మాట్లాడి మీ నాయకుడు ముఖ్యమంత్రి గారిని ఏమనాలి, పార్టీ మారిన నాయకులు ఏమనాలి? ఏమన్నాడు అన్నాడు ఈ రేవంత్ రెడ్డి గారు? ఈ కాకి ఆ కాకి అక్కడ వాలినా అక్కడిది ఇక్కడ వాలినా పేల్చి పడేస్తా కాల్చి పడేస్తా అన్నాడు కదా పార్టీ మారేటోళ్ళందరినీ. ఈ పిసిసి అధ్యక్షుడిగా ఉన్నాడు. ఈ కాకి ఆ ఇంటి మీద వాళ్ళతో, ఆ ఇంటి మీద వాళ్ళని కాకి ఈ ఇంటి మీద వాళ్ళద్దని చెప్పినావు కదా. రాళ్లతో కొట్టండి అన్నావు పార్టీ మారిన వాళ్ళందరినీ, చెప్పులతో కొట్టండి అన్నాడు. మరి ఇప్పుడు పార్టీ మారిన బీఆర్ఎస్ పార్టీ గెలిచి కారు గుర్తు మీద గెలిచి కేసీఆర్ బొమ్మ మీద గెలిచి మీ పార్టీకి వచ్చిన వాళ్ళను దేంతో కొట్టాలి? ఇలా నేను స్ట్రేట్గా అడుగుతా ఉన్నాను. మీరు పార్టీ మారలేదు. ఎస్, రేపు మా సమావేశం ఉన్నది. బీఆర్ఎస్ పార్టీ కార్యవర్గ సమావేశం తెలంగాణ భవన్లో కేంద్ర కార్యాలయంలో ఉన్నది. పార్టీ మారలేదని చెప్పి స్పీకర్ గారికి ఎవరైతే మీరు కూర్చొని మాట్లాడి చెప్పిండ్రో మేము పార్టీ మారలేదు అన్నారు కదా, స్పీకర్ గారు కూడా పార్టీ మారలేదు అన్నారు కదా, రండి మా సమావేశానికి రండి, ఆహ్వానిస్తూ ఉన్నాం. రండి, బీఆర్ఎస్ పార్టీ సమావేశానికి కేసీఆర్ గారి అధ్యక్షతన సమావేశం ఉన్నది రేపు మధ్యాహ్నం 2 గంటలకు ఉన్నది. రండి తెలంగాణ భవన్కు. వచ్చే దమ్మున్నదా? ఇంకా గమ్మత్ ఏంటంటే అంటే వీళ్ళు నోరా మోరా ఇంకేం మాట్లాడతారు? ఇవి చాలా సందర్భాలలో సోషల్ మీడియాలో మిమ్మల్ని ట్రోల్ చేస్తూ ఉన్న సందర్భం. నేను కడియం శ్రీఆర్ గారి చాలా గొప్ప నాయకుడు అని చెప్తారు కదా మా జిల్లాకు సంబంధించిన ఆయన. నేను ఒక వీడియో వినిపించాలనుకున్నాను మీ టీవీ ద్వారా కడియం శ్రీఆర్ గారిది. ఎందుకంటే మన ముఖ్యమంత్రి గారు చెప్పింది కాబట్టి ఒక్కసారి. ఆలోచించి నేను కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. ముఖ్యమంత్రిగా గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు స్వయంగా పిలిచి, అన్న మీరు మా పార్టీలోకి రండి, ప్రభుత్వానికి మీ అనుభవం అవసరం, మీ నియోజకవర్గ అభివృద్ధిని మీరు ఊహించిన దానికంటే బ్రహ్మాండంగా చేద్దామని చెప్పి వారు నన్ను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. ఈ నియోజకవర్గం యొక్క అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఏం చెప్పిండు? ప్రభుత్వం అండా ఉంటేనే కాంగ్రెస్ పార్టీలోకి చేరినా రేవంత్ రెడ్డి గారు మా పార్టీ రామని ఆహ్వానించడం అని చెప్పిండు కదా. మరి కింద రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడారు మొన్న? వాళ్ళు అదే చెప్తున్నారు కదా, ఇప్పుడు దాంట్లో ఎవరు మైనర్స్ లేరు, అందరు మేజర్లే కదా, విజ్డమ్ ఉన్నోళ్లే కదా. ఆ మేజర్స్ విజ్డమ్ ఉన్నోళ్లే వాళ్ళు ఎవరో చెప్తున్నప్పుడు నీ అభిప్రాయంతో నా అభిప్రాయంతో ఏం పని ఉంది? నాగేందర్ గారు చెప్తారు కదా, మీరు అడగండి చెప్తా, మీరు అడిగిండ్రు అని చెప్పి. చాలా సందర్భాలలో ఇలా దానం నాగేందర్ గారు స్వయంగా కాంగ్రెస్ గుర్తు మీద పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేసింది సికింద్రాబాద్కు. ఇవాళ కడియం శ్రీఆర్ లాంటి వ్యక్తి, నేను సీనియర్ను, నేను చాలా కమిట్మెంట్ ఉన్న నాయకుడిని అని చెప్పే ఈయనే వారు స్వయంగా వారి కూతురికి కండువ కప్పి వారి కూతురి యొక్క నామినేషన్ పత్రంలో సంతకాలు పెట్టిండు ప్రపోజల్గా. ఓకే, ఏది పార్లమెంట్ సభ్యులుగా, వరంగల్ పార్లమెంట్ సభ్యులుగా. ఆయనే స్వయంగా కడియం శ్రీఆర్ గారు నేను కాంగ్రెస్ పార్టీలో చేరిన అభివృద్ధి కోసం అని చెప్తా ఉన్నాడు కదా. ఇంకా నిన్నటిదే ఇది ఒక అడ్డూరు లక్ష్మణ్ మాట్లాడిన మాటలు. ఇది నేను కానీ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన శాసనసభ్యులు సంజయ్ కుమార్ గారు కానీ మా నందయ్య గారు కానీ ఎవరు ఇట్లా మెసేజ్ పెడితే టైం ఇస్తారు. ఇలా నేను కానీ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన శాసనసభ్యులు సంజయ్ కుమార్ గారు కానీ మా నందయ్య గారు కానీ ఎవరు ఇట్లా మెసేజ్ పెడితే టైం ఇస్తారు. ఏమన్నాడు ముఖ్యమంత్రి గారు? మా కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు సంజయ్ గారు అని అడ్డూరు లక్ష్మణ్ గారు చెప్తున్నారు కదా ప్రెస్ మీట్లో పక్క పండి కూర్చుని పెట్టుకొని. అవును,
మా కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు అంటున్నారు కదా, మరి ఇప్పుడు ముఖ్యమంత్రి గారిని దేనితో కొట్టాలి, లేకపోతే పార్టీ మారిన వాళ్ళని దేనితో కొట్టాలి? నువ్వు అంటున్నావా? ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారు? పంచాయతీ ఎన్నికల్లో మేము 70% గెలిచినాం అంటున్నారు కదా, అది నిజమే అయితే మీరు 65%, 70% గెలిచింది నిజమే అయితే 10 మందితో రాజీనామా చేయించండి. రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు రండి. ధైర్యం లేదా? ప్రజల్లో మీకు పలుకుబడి లేదా? లేనట్టే కనిపిస్తూ ఉన్నది కదా. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఎన్నికలకు రండి, రాజీనామా చేయించండి. డెఫినెట్లీగా ఇవాళ పార్టీ మారిన మా ఇంట్లో గెలిచి గుర్తు మీద గెలిచి కాంగ్రెస్లకు వెళ్ళిన పైసల కోసం, వారి వ్యక్తిగత అవసరాల కోసం పార్టీ మారిన వాళ్ళకు కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇట్లాంటి మాటలు మాట్లాడలేకండి. మీకు నిజంగా ధైర్యం ఉంటే ఈ అనుకూల పత్రికల్లో రాయించుకున్నారు కదా, మరి ఎందుకో మళ్ళా జెడ్పీటీసీ, ఎంపీటీసీ, అదేవిధంగా మున్సిపల్ ఎన్నికలకు ఎందుకో పోతలేరు, మళ్ళీ ఎందుకో అసెంబ్లీ పెట్టాలంటున్నారు. అంటే దీంట్లో వాళ్ళకు దిమ్మ తిరిగి బొమ్మ అయిపోయింది ఇలా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. రైట్. పంచాయతీ ఎన్నికల్లో, గుర్తులేని ఎన్నికల్లోనే బీఆర్ఎస్ పార్టీ దాదాపుగా 50% గెలిచింది కదా, 45 నుంచి 50% గెలిచింది కదా గుర్తులేని ఎన్నికల్లోనే. అంటే ఇంట్లో ప్రలోభాలకు గురి చేసిన, ఇన్ని బెదిరింపులకు గురి చేసిన, పైసలతో కొనుక్కున్న గిన్ని స్థానాలు గెలిచింది కదా. రేపు కారు గుర్తు కనుక కనబడితే కేసీఆర్ కనబడతాడు. కాబట్టి కేసీఆర్ కనబడితే మన పని కథమైపోతుందని ఇలా కాంగ్రెస్ భావించింది. కాబట్టి ఇట్లా వెనుకడుగు వేసింది. రేపు తప్పకుండా ఈ యొక్క పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఇంకా మీనావేశాలు లెక్కించకూడదు. ప్రజల కోణంలో ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది. పార్టీ మారిన అభ్యర్థులకు మరొకసారి మీ టీవీ ద్వారా చెప్తా ఉన్నాం, రేపు మా సమావేశం ఉన్నది, ఆ సమావేశానికి ఆహ్వానిస్తాను, రావాలి.